ప్రతి సంవత్సరం వరల్డ్ స్ట్రోక్ డే అక్టోబర్ 29వ తారీఖు జరుపుతాం. ఈ సంవత్సరం కూడా అదే రోజున ఒక థీమ్తో వరల్డ్ స్ట్రోక్ డే అవుతోంది. ఎందుకు ఏంటి అంటే, మామూలుగా మనందరికీ హార్ట్ అటాక్ గురించి తెలుసు. హార్ట్ అటాక్ వస్తే ఇమీడియట్గా ఏం చేయాలి, ఎవరిని సంప్రదించాలి అంతా తెలుసు. కానీ వరల్డ్ స్ట్రోక్ డే ఎందుకు జరుపుతాము అంటే, స్ట్రోక్ గురించి చాలామందికి తెలియదు. స్ట్రోక్ వస్తే ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏమైనా తేడా ఉంటుందా, ఈ గంటల్లో కొన్ని గంటల్లో ఫస్ట్ తొలుత గంటల్లో చేస్తే ఏంటి, కొన్ని రోజుల తర్వాత వెళ్తే ఏంటి, చిన్న స్ట్రోక్ అయినా ఏమైనా ప్రమాదం ఉంటుందా, ఇవేవి తెలియదు. సో ఈ సంవత్సరం థీమ్ ఎవ్రీ మినిట్ కౌంట్స్. ఎందుకు ప్రతి నిమిషం ఇంపార్టెంట్ అంటే, ఒక నిమిషానికి బ్రెయిన్లో కొన్ని లక్షల న్యూరాన్స్ చనిపోతాయి. అలా చనిపోతున్నప్పుడు నాడీ వ్యవస్థలో ఒక లక్షణం ఉంటుంది. చుట్టూతా ఉన్న న్యూరాన్స్ కొత్త న్యూరాన్స్ని పుట్టించలేవు, కొత్త నరాలను పుట్టించలేవు. అలాంటప్పుడు న్యూరోనల్ డెత్ జరగకుండా కాపాడడమే ప్రధాన లక్ష్యం. సో ఈ నరాలు చనిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, ఎంత తొందరగా మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలో అంత తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన వెంటనే అట్లీస్ట్ న్యూరోనల్ డెత్ కొత్తవి ప్రాబ్లమాటిక్గా అవ్వకుండా, న్యూరాన్స్ చనిపోకుండా ఆపగలుగుతాము. సో తక్కువ న్యూరాన్స్ చనిపోయినప్పుడు మీకు పెద్ద డెఫిసిట్ అంటే చెయ్యి కాలు కంప్లీట్గా పక్షవాతం రాకుండా ఎంతో కొంత మైనర్ వీక్నెస్తో, చిన్న వీక్నెస్తో ఆగిపోతుంది. ఆ ఆగిపోయిన వీక్నెస్ కూడా కొన్ని నెలల్లో కంప్లీట్గా నయం అయిపోతుంది. అందుకని న్యూరోనల్ డెత్ ఆపడం ప్రధానం కాబట్టి, నరాలు చనిపోకుండా ఆపాలి కాబట్టి ఎవ్రీ మినిట్ కౌంట్స్. సో డూ రిమెంబర్, ఎవ్రీ మినిట్ డస్ కౌంట్.